ఓ ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ఇలాగంది. డాక్టర్ గారు, నాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను ఈ పుట్టే పిల్లగాడిని పెంచి పోషించే శక్తి నాకు లేదు. నాకు అబార్షన్ చేసేయండి, ఈ పిల్లగాడు నాకు వద్దు అని చెప్పేసి ఆ డాక్టర్తో ఆ ప్రెగ్నెంట్ లేడీ అంది. ఆ డాక్టర్ ఉండి, అట్లా చేయకూడదమ్మా, అది ఇల్లీగల్, అది ఇది అని చెప్పి చాలాసేపు నచ్చ చెప్పాడు. ఆ ప్రెగ్నెంట్ లేడీ అయినా కూడా వెళ్ళలేదు. లేదు డాక్టర్ గారు, అసలు నాకు పెంచి పోషించే శక్తి లేదు, ప్లీజ్ దీన్ని అబార్షన్ చేసేయండి, అబార్ట్ చేసేయండి, అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. ఆమె ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ డాక్టర్ వినలేదు. ఆమెకు ఒక 10 నిమిషాలు నచ్చ చెప్పాడు. ఉంచుకో అమ్మా ప్రెగ్నెన్సీని, ఏమో రేపు ఈ పుట్టే పిల్లగాడే మీ జీవితాలను మార్చొచ్చేమో, మిమ్మల్ని మంచి పొజిషన్లో పెట్టొచ్చేమో అని చెప్పేసి కొంచెం నచ్చ చెప్పగానే ఆ ప్రెగ్నెంట్ లేడీ విని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిల్లగాడు పుట్టిన తర్వాత కొంచెం కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఒక గేమ్ ఆడతాడు అతను, బాగా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఆడతాడు ఆ గేమ్ కూడా. అలాగే పెద్దోడయ్యాడు, ఆ గేమ్ ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు గేమ్ అంటే పిచ్చి అనమాట ఇంకా అతనికి. అయితే ఒకరోజు గేమ్ ఆడుతా పడిపోయాడు. అరే ఏందని పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఏం చెప్పాడంటే, నీకేం కాలేదు, కాకపోతే నువ్వు గేమ్ ఆడటం ఆపేయాలి. లేదు గేమ్ ఆడాల్సిందే అంటే నీకు ఒక ఆపరేషన్ చేయాలి, కానీ ఆపరేషన్ చేస్తే 99% నీకు బ్రతికే అవకాశం లేదు, కేవలం 1% మాత్రమే నీకు బ్రతికే అవకాశం ఉంది. సో కాబట్టి రిస్క్ తీసుకొని గేమ్ ఆడుకుంటావా, లేకపోతే ఎందుకులే అంత రిస్క్ తీసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తావా అనేసి ఆ పిల్లగాడు ముందు ఆ 2 ఆప్షన్లు పెడితే, ఆ పిల్లగాడు పర్లేదు నేను బ్రతికుంటే గేమ్ ఆడాలి అని చెప్పేసి ఆపరేషన్కి రెడీ అయ్యాడు. నేను ఆ గేమ్ పేరు చెప్పను, ఆ పిల్లగాడి పేరు కూడా చెప్పను, కొంచెం వినండి. అయితే ఆపరేషన్కి రెడీ అయిపోయాడు, డాక్టర్లు కూడా ఆపరేషన్ చేశారు, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ బాగా అయింది. అతను గేమ్ ఆడొచ్చు, ఇంకా గేమ్ ఆడాడు. ఇవాళ టాప్ 10 రిచెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్లో అతను ఒకడు అన్నమాట. అతనికి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే కొన్ని లక్షల డబ్బులు వస్తాయి, కొన్ని లక్షల మిలియన్స్ మంది ఫాలోవర్స్ అతని ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్నారనమాట. అతను మరెవరో కూడా కాదు, క్రిస్టియానో రొనాల్డో. అతను ఆడిన గేమ్ ఫుట్బాల్. సో కాబట్టి చాలా మంది రొనాల్డో ఫ్యాన్స్ కి ఇటువంటి ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ తెలియదు, క్రిస్టియానో రొనాల్డో వెనకాల ఉన్నటువంటి ఈ కథ తెలియదు. చాలా మంది అతను గేమ్ బాగా ఆడతాడు, అతను ఫ్యాన్స్ ఏమేమో,